భక్తుల పాలిట కొంగు బంగారం చిలుకూరు బాలాజీ. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వరునికి సాటి అయిన దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎవరూ లేరు అని అర్థం. భక్తవరదుడైన ఆ దేవదేవుడు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. కలియుగ ప్రత్యక్ష దైవంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల కొలువుదీరిన వెంకటేశ్వరుడికి సుప్రసిద్ధ చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది చిల్కూరు బాలాజీ మందిరం. హైదరాబాద్ నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో వెలిసింది ఈ సుప్రసిద్ధ దేవాలయం. వీసా బాలాజీగా ప్రపంచవ్యాప్త కీర్తిని ఆర్జించారు ఇక్కడ వెలిసిన శ్రీనివాసుడు. దాదాపు 350 ఏళ్ల క్రితం అక్కన్న మాదనల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి వెంకటేశ్వరుని దర్శించుకునేవాడట. అయితే ఓ ఏడాది అనారోగ్యం కారణంగా అక్కడికి వెళ్లలేక చింతిస్తున్న సమయంలో భగవంతుడు అతనికి కలలో ప్రత్యక్షమై, నా దగ్గరికి రాలేకపోయానని ఏమాత్రం బాధపడకు, నేను నీ దగ్గరి అడవిలోనే ఉన్నాను అంటూ చెప్పాడట. దాంతో ఉలిక్కిపడి లేచిన భక్తుడు కలలో స్వామివారు చెప్పిన ప్రదేశానికి చేరుకుని అక్కడున్న ముళ్ల కంపలు, చెట్లు తొలగిస్తూ ఉండగా ఓ పుట్ట కనిపించిందట. దాన్ని తవ్వుతూ ఉండగా ఒక్కసారిగా గొడ్డలి స్వామివారి విగ్రహానికి తగిలి రక్తం కారటం మొదలైందట. స్వామివారి గదవ కింది భాగంలో గాయమైన రక్తం ప్రవాహంగా రావటం చూసిన భక్తుడు తీవ్ర ఆందోళనకు గురై అనేక విధాల స్వామిని స్తుతించడం మొదలుపెట్టాడట. అంతలోనే ఓ ఆకాశవాణి వినిపించి గాయాన్ని ఆవుపాలతో కడగమని చెప్పిందట. భక్తుడు అలాగే చేయటంతో రక్త ప్రవాహం ఆగిపోయిందట. దీంతో ఎంతో సంతోషించిన ఆ వ్యక్తి పుట్టను పూర్తిగా తొలగించగా ఒకే శిలపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడి విగ్రహం కనిపించిందట. ఇలా ఉభయ దేవేరులతో కలిసి ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం అత్యంత అరుదు అని తెలుస్తోంది. వెంటనే ఆ విగ్రహాన్ని బయటకు తీసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా చిల్కూరులో బాలాజీ ఆలయం వెలిసిందని చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. ఇక 1963లో చైనాతో జరిగిన యుద్ధం సమయంలో భారత విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 3 చేతుల్లో కమలాలతో పద్మపీఠంపై ఆసీనురాలైన అమ్మవారు దేశాన్ని ఎల్లవేళలా కాపాడుతారని భక్తుల నమ్మకం. చిల్కూరు బాలాజీ ఆలయం 100 ఏళ్లుగా ఉన్నా రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాతే భక్తుల తాకిడి పెరిగిందని చెప్తారు. అప్పట్లో ఓ చిన్న రాతి ఆలయంలో శ్రీనివాసుడు కొలువై ఉండేవాడు. 20 ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయం పెద్దగా అభివృద్ధికి నోచుకోకుండానే ఉంది. అయితే అనువంశిక అర్చకులైన సిఎస్ రంగరాజన్ చొరవ, ప్రభుత్వాల సహకారంతో ఆలయం దినదిన ప్రవర్ధమానమైంది. కోరిన కోరికలు తీర్చే కొండంత దైవంగా ప్రసిద్ధి చెందిన వెంకటేశుడు ఇక్కడ మాత్రం వీసా దేవుడిగా ఎక్కువ ఖ్యాతిగాంచారు. 1990 దశకంలో భారత్ నుంచి విదేశాలకు చదువులు, ఉద్యోగాల నిమిత్తం ఎక్కువ మంది వలసలు వెళ్లారు. అలా వెళ్లేవారు వీసా కోసం ఇక్కడికొచ్చి పూజలు చేయటం అప్పట్లో ఆనవాయితీగా ఉండేది. మొదట దర్శనం చేసుకుని కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు చేయటం, ఆ తర్వాత కోరిక తీరిన తర్వాత వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా 108 ప్రదక్షిణలు చేయటం చిల్కూరులో సంప్రదాయంగా మారింది. అప్పట్లో ఈ ఆలయం చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తూ ఉండటం కనుల విందుగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత చిల్కూరు బాలాజీ ఆలయం మరింత అభివృద్ధి చెందింది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో భక్తుల రాక 100లో నుంచి 1000లోకి వెళ్ళింది. ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు. అయితే ఇక్కడ అన్ని ఆలయాల్లో లాగా హుండీ ఉండదు. దీనికి కారణం అక్కడి అర్చకులు రంగరాజన్ తీసుకున్న నిర్ణయం. ఆలయ నిర్వహణ అనేది వ్యాపారీకరణ కాకూడదని అర్చకులతో పాటు ధర్మకర్తలు, స్థానికులు గట్టిగా పట్టుపట్టడంతో అక్కడ హుండీ పెట్టలేదు. ఆలయం వెలుపల ఉండే దుకాణదారులు ఇచ్చే చందాలు, ప్రభుత్వం అందించే అభివృద్ధి నిధులతోనే దీని నిర్వహణ సాగుతూ ఉంటుంది. చిలుకూరులో ఉన్న మరో విశేషం కళ్లు తెరిచి స్వామివారిని దర్శించుకోవటం. అన్ని చోట్ల దేవుడికి దండం పెట్టుకునే క్రమంలో భక్తులు కళ్లు మూసుకుని మొక్కడం సాధారణమే. అయితే ఇక్కడి అర్చకులు మాత్రం మరో సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎంతో కష్టనష్టాలు కోర్చి స్వామివారి చెంతకు భక్తులొస్తారు. దర్శనం చేసుకునే ఆ 2 నిమిషాలు కూడా దేవదేవుడి దివ్య మంగళ విగ్రహాన్ని తనివితీరా చూడకుండా కళ్లు మూసుకోవడం భావ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. భక్తులు కూడా దీంతో ఏకీభవించడంతో చిలుకూరులో ఈ సంప్రదాయమే స్థిరపడిపోయింది. అలాగే ఇక్కడ ప్రత్యేక దర్శనాలు కూడా ఉండవు. ఎంతటి వీఐపీలైనా
సామాన్యులైన ఒకే వరుసలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే. అనేక సత్సంప్రదాయాలకు నిలయమైన చిలుకూరులో వెలిసిన బాలాజీని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆపద మొక్కులవాణ్ణి కన్నులారా దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు.